టైలర్లు మనం చెప్పింది ఏది చెవులు వేసుకోరండి. మనం ఒకటి చెప్తాం, వాళ్ళు ఒకటి చేస్తారు. మనం మనం ఏదో చెప్దాం అనుకుంటాం, ఈ లోపే వాళ్ళు అర్థమైనట్టు యాక్షన్ చేస్తారు, ఏదో పెన్సిల్తో రాసేసుకుంటారు. తీరా చూస్తే అండి మనం చెప్పింది వాళ్ళు ఏం చెవులు వేసుకోరు, వాళ్ళకి ఇష్టమైన పని ఏదో చేసేసుకుంటారు. ఒక డార్క్ మ్యాంగో కూడా పట్టు చీర అండి, ఎప్పుడో 2-3 ఇయర్స్ బ్యాక్ కొన్నాను. దాని జాకెట్ మా అమ్మాయి ఏదో ఆఫీస్లో ఫంక్షన్ అంటే సరే బ్లౌజ్ కుట్టించుకోలేదు, నేను స్పేర్ పీస్ తీసుకుని పట్టు బ్లౌజు వేసుకుంటా అన్నాండి. నడుము దగ్గర 2 వైపులు బార్డర్ ఉంది, ఒక బార్డర్ చిన్న బార్డర్ కింద బార్డర్ నువ్వు వేసుకో కదా, నాకు కట్ చేసి ఇచ్చేసేయి, నేను వేరే బ్లౌజ్ కట్ చేసుకుంటా అంటే తను కట్ చేసుకుని ఫంక్షన్కి వెళ్ళిపోయింది. ఆ బ్లౌజ్ నేను ఆ బార్డర్ 2-3 ఇయర్స్గా దాచుకుని సరే విజయవాడ ఫంక్షన్కి ఆ చీర వేసుకుందామని. నాకు ఈ మధ్య టైం చాలట్లేదండి, ఏదో ఒక బిజీగా ఉండటం, టైం చాలలేదు. నాకు టైలరింగ్ తెలుసు, మంచిగా నాకు బ్లౌజులు కుట్టుకుంటా, టైం చాలలేదు. సరే ఒక టైలర్కి ఇచ్చేద్దాం ఈసారికి, ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఒకటి కుట్టుకోవాలండి. తీరా మనుషుల దగ్గర వచ్చాక మనకు కుదరక బిజీగా ఉండి ఏదో అయిపోతుంది. సరే ఇచ్చేద్దాం అంటే లైనింగ్ మీరు ఇస్తే 50 రూపాయలు ఇస్తాను, లేదంటే నార్మల్ బ్లౌజ్ 500, పైపింగ్ ఇస్తే 600 అన్నాడు. సరే నాకు వెళ్ళి 2-3 రోజులు ఉండే ప్లాన్ ఉంది. ఆ తర్వాత నేను ఒక 4 బ్లౌజులు తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఆయన ఏదో బార్డర్ కూడా తీసుకెళ్ళాను, ఆ పట్టు బ్లౌజు బార్డర్ తీసుకెళ్ళా. బార్డర్ ఎక్కడన్నా పడేస్తాడని పిన్నిస్ పెట్టి ఆ జాకెట్ ముక్క అటాచ్ చేసి అరవ టైలర్ దగ్గరికి వెళ్ళనండి. నేను చెప్పేసరికి ఈయనరు వాళ్ళు అర్థమవుతుంది, మనకి తమిళ సరిగ్గా తెలియదు, ఏదో మనం ఒకటి చెప్పి వాళ్ళు ఒకటి అర్థం చేసుకుని బ్లౌజ్ పాడు చేసేస్తాడనండి. ఎత్తుకుని తెలుగు టైలర్ దగ్గరికి వెళ్ళాను. మా అమ్మాయి టైలర్ అబ్బాయి, మా అమ్మాయికి ఎక్కువ టైలర్ బట్టలు ఇస్తూ ఉంటారు, చుడిదార్లు బ్లౌజులు. అబ్బాయి తెలుగు అబ్బాయి, వీళ్ళు ఎవరికో బయట వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, మన తెలుగు అబ్బాయి, నువ్వు చెప్పింది అర్థం చేసుకొని కుడతాడు, నువ్వు టైలరు అవకాశం పట్టానని ఎవరైనా కుడితే నీకు నచ్చదు అని చెప్పింది. సరే నేను ఆ బ్లౌజ్ బిట్లు పట్టుకుని వెళ్ళాను కదా, ఆ బార్డర్ కూడా తీసుకెళ్ళాను. ఏమండి నాకు ఆ బార్డరు పట్టు బ్లౌజ్కి హ్యాండ్స్కి వేసేయండి, ఆ చీర కలరు ఆ షేడ్ వచ్చేలాగా ఒక పైపింగ్ వేసేయండి, అలాగే మిగతాటికి ఆ గోల్డ్ పైపింగ్ వేసేయండి అనేసి వివరాలు చెప్పానండి. నాకు ఎల్బో హ్యాండ్స్ ఉండాలి, నడుము బాగా పొడుగు ఉండాలి, ఫినిషింగ్ 16 పొడుగు ఉండాలి, నడుము ఎల్బో హ్యాండ్స్ ఉండాలి, నెక్ మరీ డీప్ ఉండకూడదు, బ్రాడ్ ఉండకూడదు, ఏవో చెప్పాను. ఓకే అన్నాడు. తీరా అండి ఇంటికి తీసుకొచ్చి చూసుకుంటే నా బోర్డర్గా అనుకుంటాం లేదు, ప్లెయిన్గా కుట్టేసాడు. మళ్ళీ టైలర్కి ఫోన్ చేశానండి, ఏమండి నా బార్డర్ ఇచ్చాను పట్టు బ్లౌజు, మీరు ప్లెయిన్గా కుట్టారు, నా బార్డర్ ఏమి అన్నాను. అదే ఇది మేడం అంటున్నాను. ఏంటంటే నేను చేతికి బార్డర్ వేసి మెడకి చీర కూడా మీకు ఇచ్చాను, చీర షేడ్ వచ్చేసి డార్క్ మ్యాంగో గ్రీన్, పైపింగ్ వేయమన్నాను, మీరు పైపింగ్ వేయలేదు, సరే వేయకపోతే అయిపోయారు, బార్డర్ రిటర్న్ చేయలేదు ఏంటి, నేను ఫీజు మీది అడిగిన డబ్బులు ఇచ్చేసి నేను జాగ్రత్త తీసుకుని వస్తే నాకు బార్డర్ కనపడటం లేదు, ప్లస్ వచ్చి మీరు బార్డర్ రిటర్న్ చేయలేదు. ఓకే అన్నారు. అంటే లేదు మేడం, మీరు అడిగిన షేడ్ దొరకలేదు, చీర కలర్ బార్డర్ వేస్తాకి, దానికోసం మీరు ఇచ్చిన బార్డర్ కట్ చేసి పైపింగ్ వేసాను. ఆ పైపింగ్ సరిగ్గా కనబడడం లేదు, ఏదో ఎక్కడో చీమ నలకలాగా సన్నగా వేసాడు. నాకు ఆ జాకెట్కి కానీ ఆ పైపింగ్ వేస్తే చాలా చీరలుగా ఆ జాకెట్ మ్యాచ్ అయిపోయేది. అంటే సెల్ఫ్ బార్డర్ది పింక్ విత్ గోల్డ్ అండి, పట్టు బార్డర్. ఏం చేశాడు, ఆయన కుట్టేదేదో కుట్టేశాడు. కానీ వేసుకుని చూస్తే 99% బాగానే ఉంది. ఏదో చెయ్యి కొంచెం లూజ్ అయితే నేను మిషన్ ఉంది కదా కొంచెం టైట్ చేసుకున్నాను, మిగతా అంతా బాగానే ఉంది. ఓకే, ఎందుకంటే ఇంకా అబ్బాయిని అడిగి అనవసరం కుట్టేశాడు, బోర్డర్ కట్ చేసాడు. మండే తప్పండి, ఏదో కొంచెం ఓపికగా ఒక 4 రోజుల ముందు కుట్టుకుంటే పోయేది. బోర్డర్ తీసుకెళ్ళి ఆ అబ్బాయి చేతిలో పెట్టి ఆ అబ్బాయి ముక్కలు చేసి దాన్ని ఏదో కనపడకుండా చేసేసి ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేసి, ఇదండి నేను వేసుకుందాం అనుకున్న చీర ఫంక్షన్ చేసుకోలేకపోయాను. ఏమంటే నాకు ఇంటికో అప్సెట్ అయిపోయింది. ఆ బార్డర్ ప్లెయిన్ బ్లౌజ్ ఉండి బార్డర్ పని చేసాను. తర్వాత వేరే బార్డర్ ఇదండి ఈ చీర తీసుకున్నాను, ఈ చీర వేసుకున్నాను. మళ్ళీ అక్కడ వచ్చేసి సాల్ట్ వాటర్లో ఒకటి వేసాను, అవతల జాడించారేసాను, ఫ్రీకి పంపించేద్దాం అనుకుంటాను.
మనం ఏదో అనుకుంటామండి టైలర్లు మన మాటలు ఇంటూ వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తారండి. ఓ తెలుగు టైలర్ కదా అందరు టైలర్లు ఇంతే.